నా పేరు కండవెల్లరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ. ఇవాళ చేబ్రోల్లో గత నుంచి గొడవలు జరగడం, ఆ ఎస్సీ ల్యాండ్ సీలింగ్ భూమి అది 80 సెంట్లు భూమి అది గతంలో కొంతమంది వ్యక్తులు కాజేద్దామని ప్లాన్ చేస్తే ఏదో ఇదే బాబు మా భూమిని తీసేసుకుంటున్నారని చెప్పేసి ఇలా గొడవ పడడం, అది అధికారులు చర్యలు తీసుకోవడం, దాన్ని అందరినీ కూడా వాళ్ళ గిప్పులో పెట్టుకోవడం, మళ్ళీ తర్వాత వీళ్ళకి జీవనోపాధి లేకపోతే అక్కడ కొట్లు పెట్టుకుని ఏదో రకంగా ఏదో టీయా అది అమ్ముకుంటా బతుకుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆ 80 సెంట్లలో 3 సెంట్లు భూమి ఆ వెనక పక్కనే, అంటే దాని పక్కనే ఒక పొంత ఉంటుంది, అమ్మవారి గుడి ఉంటుంది, దాని పక్కనే 3 సెంట్లు భూమి ఉంటే అక్కడ బిల్డింగ్ కట్టేసుకున్నాడు ఒక అతను, ఈరబాబు అనే అతను. ఆ భూమి కూడా ఇందులోదే. కానీ ఈ గొడవలు ఆసరాగా తీసుకుని ఎవరు లేని టైంలో వీళ్ళు ఎవరు ఉండలేదు కదా అనే టైంలో ఓ బిల్డింగ్ కట్టేసుకున్నాడు. పాలనని వదిలేశారు. ఆ వెనకాల 3 సెంట్ల భూమిలోని కొబ్బరి మొక్కలు 50 కొబ్బరి మొక్కలు వేసుకుని ఒక 20-30 రోజులు పెట్టి ఆ కొబ్బరి మొక్కలు వేసి నీళ్ళు వేసి పెంచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అతను ఇయ్యోపుకి వచ్చి మట్టి ఏం చేసి ఆ కొబ్బరి మొక్కలు లాగేసి వీళ్ళతో గొడవ పడి ఈ వాళ్ళ రాత్రి మీద 12 గంటల టయానికి రాత్రి మీద వెంటనే ఫినిషింగ్ వేసారు. పొద్దున్న వేసేలో ఫినిషింగ్ వేసారటని చెప్పేసి వీళ్ళు ఫినిషింగ్ దగ్గరికి వెళ్ళారు. ఈ లోగాలో ఏటేళ్ళు అంజిల్లారని చెప్పేసి అక్కడికి వచ్చి చాలా దారుణంగా ఆ వీడియోలు చూసాం. మా జిల్లా ప్రెసిడెంట్ గారు పంపారు, వెంటనే నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు అని చెప్పేసి వెంటనే వీడియో చూసి ఎస్సీ గారు పంపాను. ఎస్సీ గారు వెంటనే చర్యలు తీసుకుంటాను, ఆ రోజు నేను ఇప్పుడు సీన్లోకి వెళ్తున్నానని చెప్పేసి అన్నారు. ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంత దారుణంగా కొట్టారంటే ఎందుకు కొట్టినాక అనుకోలేదు, అది నిజంగా చంపేనాక ప్లాన్ చేశారు వాళ్ళు. దీని మీద చర్యలు తీసుకోవాలా డిపార్ట్మెంటు. ఎందుకనంటే అది సర్వే నెంబర్ ప్రకారంగా అది సీలింగ్ భూమి కాబట్టి వీళ్ళ దగ్గరే ఉన్నది కాబట్టి అది ఎస్సీ ల్యాండ్ కాబట్టి వీళ్ళదే భూమి అది గతంలో నిర్ణయించారు కాబట్టి అది తీవ్రంగా భూమి ఎవరిదనేది పక్కన పెట్టండి. కానీ వీళ్ళ మీద అంత దాడి చేశారు కాబట్టి వాళ్ళు తగిన చర్యలు తీసుకుని మీరు వాళ్ళ చట్ట రీతి ప్రకారంగా వాళ్ళకి శిక్ష ఇవ్వాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ సొత్త ఊరుకోదు. ఇలాంటి పేదవాళ్ళకి అన్యాయం జరిగితే బహుజన సమాజ్ పార్టీ ముందుంటుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను. మేము చెప్పిన ఎస్సీ గారు వెంటనే పోలీసు డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం మాకు మా పార్టీ నుంచి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీని మీద మాత్రం తీవ్రంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి మిమ్మల్ని ఎంత మెచ్చుకుంటున్నామో అంతా తీవ్రంగా కూడా మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి ఉద్యమం చేస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.